ఉత్తరం చూద్దామండి. రవికుమార్ వరంగల్. ఎలా చేయాలి అన్నప్పుడు అన్ని వ్రతములకు ఒకే విధానం ఉంటుంది. సత్యనారాయణ వ్రతం ఎలా ఆచరించాలి, కేదారేశ్వర వ్రతం ఎలా ఆచరించాలి, ఇక్కడ పుత్రగణపతి వ్రతం ఎలా ఆచరించాలి అంటే వ్రతానికి నియమాలు సాధారణమే. ముఖ్యంగా ఏంటి అంటే ఇది కామ్యవ్రతం. అంటే కామ్యవ్రతము అన్నప్పుడు కోరికతో చేసుకునే వ్రతం. ఈ కోరిక ఏమిటి? నాకు పుత్ర సంతానం కావాలి, అది గణపతిని ప్రార్థన చేస్తున్నాం. గణపతి ఇస్తాడు కాబట్టి మొదటి రోజు రాత్రే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పొద్దున్నే ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంతో నిద్రలివ్వాలి. గుమ్మమునకు చక్కగా మామిడాకులు కట్టాలి, కలాపు చల్లాలి, కడపకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడపలే లేవు కాబట్టి కడప ఎక్కడ పెడతారో తెలియదు, కడప పెట్టాలి, ముగ్గు వేసుకోవాలి. వ్రతం చేసేటువంటి ప్రదేశాన్ని చక్కగా నీటితో శుద్ధి చేసి గోమయం ఉంటే గోమయంతో అలకాలి. అలికి దాని మీద ముగ్గు పెట్టి దాని మీద ఒక తెల్లటి గుడ్డను వేసి దాని మీద బియ్యం పోసి ఆ బియ్యము మీద చక్కగా కలశం పెట్టి ఆ కలశము మీద ఒక మహాగణపతి యొక్క ప్రతిమ పెట్టి ఈ గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అంటే గణపతికి ఇక్కడ ఆదౌ పూజ్యౌ గణాధిప అనే సూత్రమును అనుసరించి పుత్రగణపతి వ్రతం చెయ్యాలి అన్నా మొట్టమొదలు హరిద్రా గణపతి వ్రతం చెయ్యాలి. అంటే పసుపుతో గణపతి పూజ చేయటం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. పసుపు గణపతిని తమలపాకులో పెట్టి మొదలు విఘ్న నివారణ కోసం ఈ పసుపు గణపతి యొక్క పూజ చేసి ఆ తరువాత ఏతత్ కర్మ ప్రధాన అనుష్ఠాన దేవత అయినటువంటి ఈ పుత్రగణపతిని అస్మిన్ బింబే పుత్రగణపతి స్వరూపం ఆవాహయామి స్థాపయామి అంటే మనం అక్కడ కోరికతో చెప్పుకుంటున్నాం. ఆ పుత్రులను ప్రసాదించేటువంటి వాడు పుత్రగణపతి కాబట్టి ఆ పుత్రగణపతి స్వరూపాన్ని ఆవాహనం చేసి అస్మిన్ బింబే అని 16 ఉపచారములతో చక్కగా ఆయనకు పూజ చేసి ఈ పుత్రగణపతికి చక్కగా అభిషేకం చేయాలి. పంచామృతములతో అభిషేకం చేసేటప్పుడు గణపతి యొక్క అధర్వ శీర్షము. అయితే ఇక్కడ అధర్వ శీర్షము అంటే ఇది ఆడవారే చేసుకోవచ్చా? ఎక్కడ బ్రాహ్మణుడు దొరకనప్పుడు మామూలుగా కేశవాది నామములతో ఆడవారు చేసుకోవచ్చు. లేదు ఒక బ్రాహ్మణుడు దొరికితే చక్కగా ఒక బ్రాహ్మణు పురోహితుణ్ణి పెట్టి అధర్వ శీర్షం చెప్పించే నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసే అని ఒక 11 సార్లు చక్కగా గణపతి అధర్వ శీర్షంతో అభిషేకం చేసి పంచామృతాది అభిషేకాదులు చేసి గణపతిని సుముఖైశ్చగదంతశ్చకపిలో గజకర్ణిక సుముఖాయ నమః ఏకదంతాయ నమః అనేటువంటి నామములతో పూజ చేసి గణపతి అష్టోత్తర శతనామావళి చెప్పేసేసి చక్కగా గణపతి యొక్క పూజ చేసి కుడుములు, ఉండ్రములు, అలాగే గణపతి పూజ చేయాలి అంటే గరిక, దానిమ్మ పూలు, అలాగే తెల్లటి మందార పూలు, రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం. గణపతి పూజలో తప్పకుండా రక్తపుష్పములు, ఎర్రటి మందార పుష్పములు ఇవి పెట్టి అలాగే గన్నేరు పుష్పములు ఇవన్నీ పెట్టి గణపతికి చక్కగా గరికతో దూర్వాంకుర పూజ చేయాలి. చేసి కుడుములు, ఉండ్రాళ్ళు 2 రకాలుగా చేయవచ్చు. ఒకటేమో స్వీట్గా చేయవచ్చు, ఒకటి హాట్గా చేయవచ్చు. అది యదన్నం యస్య భుంక్తే తదన్నం తస్య దేవతాయః. మనకు ఏది అలవాటు ఉంటే ఆ అలవాటు ప్రకారంగా చేసి చక్కగా పాయసం కూడా చేసి ఆ గణపతికి ఇవన్నీ నివేదన చేసి మంచి ఉపనయనమైనటువంటి ఒక బ్రహ్మచారిని, వేదం చదువుకున్న పిల్లవాడైతే ఇంకా మంచిది, వాడి యొక్క వయస్సు 8 సంవత్సరముల లోపు ఉంటే ఇంకా మంచిది. 8 సంవత్సరముల బ్రహ్మచారికి ఈ కుడుములు, ఉండ్రములు ఇవన్నీ కూడా వాయనంగా ఇచ్చి అతనికి తెల్లటి బట్టలు సమర్పించడం, యజ్ఞోపవీతం సమర్పించటం. యజ్ఞోపవీతాన్ని గణపతికి సమర్పణ చేసి ఇంకొక యజ్ఞోపవీతము వీలైతే ఇంకొక విశేషం ఉంది. ఏమిటంటే సంతాన ప్రతిబంధకమైనటువంటి నివృత్తి ఏంటంటే గర్భాపాతం అవుతూ ఉన్న సంతానాదులు
ఆలస్యం అవుతూ ఉంటే, అంటే 2 నెలలు గర్భం ఉండి 3 నెలలు గర్భం ఉండి పోవటం లాంటివి జరుగుతూ ఉంటే, వీలైతే శక్తి ఉంటే సువర్ణ యజ్ఞోపవీతం అథవా వెండితో చేసిన రజత యజ్ఞోపవీతాన్ని దక్షిణతో కలిసి ఒక బాల బ్రహ్మచారికి గణపతి ప్రీతిగా ఇచ్చి నమస్కారం చేసి వాయన సమర్పణం చేసి చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇలా ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే, ఇలా 12 మాసములు ఆచరిస్తే తప్పకుండా సత్సంతాన ప్రాప్తి. ఎందుకంటే గణేశ సహస్రనామ స్తోత్రములో చతుర్థీ పూజన ప్రీతాయ నమః అనే ఒక నామం ఉంది. చతుర్థి రోజున పూజ చేస్తే గణపతికి చాలా ప్రీతి కలుగుతుంది. అందులో శుక్లపక్ష చతుర్థి ఏమో ఇటువంటి కామ్యవ్రతాలు చేయాలి. ఇక ఇంకొక కృష్ణపక్ష చతుర్థికి చేసేటువంటిది సంకష్టహర చతుర్థి. కాబట్టి శుక్లపక్ష చతుర్థికి ఏమో ఈ పుత్ర గణపతి మొదలైనటువంటి వ్రతాలున్నాయి, గణపతి చతుర్థి వ్రతాలు ఉన్నాయి. ప్రతి శుక్లపక్ష చతుర్థి గణపతికి సంబంధించినటువంటి ఒక పూజా పద్ధతి మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వాటిలో 12 మాసములలో ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ శుక్లపక్ష చతుర్థి నాడు సత్సంతాన ప్రాప్తి కోసము పుత్ర గణపతి వ్రతాన్ని ఆరంభం చెయ్యాలి అని మనకు పురాణాల్లో కొన్ని చోట్ల చెప్పారు. మరి